హారం మీదే సార్? కాదు. పోయిన హారం ఇదేనా మేడం? అవును. ఇది నా దగ్గరికి ఎలా వచ్చిందో నాకు తెలియదు. ఎలా వస్తుంది? కొట్టేస్తే వస్తుంది. అత్తయ్య! ఎందుకు అరుస్తున్నావు? హారానికి కాళ్ళు చేతులు లేవు కదా, దానంతటదే ఆయన దగ్గరకు వెళ్ళడానికి. అత్తయ్య, మా నాన్న అలాంటి వారు కాదు. అవును, ఎక్కడో ఏదో మోసం జరిగింది. అనవసరంగా ఆయన మీద నింద వేస్తున్నారు. ఇది క్షమించరాని నేరం అత్తయ్య. బాగుంది. దొంగతనం చేసింది ఆయనైతే నన్నంటున్నారేంటి? ఎవరు దొంగతనం చేశారు? ఎవరిపై ఏ నింద వేస్తున్నావు? నేను లేనివాణ్ణే కావచ్చు, దొంగవాణ్ణి మాత్రం కాదు. దొరికిపోయా కూడా ఇంకా బుకాయిస్తారెందుకు? ఇందుకేనా పోలీసులు చెక్ చేస్తానంటే మొండికేశారు? అయినా ఇంత వయసు వచ్చింది. ఛీ, ఇదేం బుద్ధండి? కావాలంటే అడిగి తీసుకోవాలి కానీ ఫంక్షన్లో అందరి ముందు పరువు తీసుకుంటారా? అడిగితే మేం మాత్రం కాదంటామా? ఇంతకు ముందు మీరు ఎన్నిసార్లు మా ముందు చేయి చాపలేదు, మేము సాయం చేయలేదు. ఇప్పుడు ఎందుకు ఈ పాడుబుద్ధి పుట్టింది? మాటలు జాగ్రత్తగా రాను. నోటుకొచ్చినట్టు మాట్లాడితే మర్యాద దక్కదు. చేయి చాచడానికి అడుక్కు తినేవాణ్ణి కాదు, చేతి వాటను చూపించడానికి దొంగను కాదు. దొంగతనం చేయాల్సిన అవసరం నాకు లేదు. ఏమో, మీ అవసరాలు మాకేం తెలుసు? పెళ్లి చేయాల్సిన కూతురు ఇంట్లో ఉంది కదా. ఉంటే కష్టపడి పెళ్లి చేస్తాను కానీ దొంగతనం చేస్తానా? అంత దౌర్భాగ్యం నాకు పట్టలేదు. ఆ పని చేసి దానికి పెళ్లి చేయాల్సిన పరిస్థితి వస్తే దాని పీక పిసికి చంపి నేను చస్తాను గాని మీలాంటి వాళ్ళ చేత మాటలు పడినావు. మరి పోయిన హారం మీ దగ్గరికి ఎలా వచ్చింది? కుట్ర చేస్తే వస్తుంది. ఇదంతా ఎవరు చేస్తున్నారో నాకు బాగా తెలుసు. ఇవి తీసుకో. నీచంగా ఆలోచించి నన్ను నేరస్తుని చేసి నా పొరువు తీయాలనుకుంటున్నారు. మీ ఆటలు నా దగ్గర సాగో. మిమ్మల్ని ఇరికించాల్సిన అవసరం ఇక్కడ ఎవరికుంది? అంతా కట్టకట్టుకుని నాపై కక్ష కట్టి కూర్చున్నారు కదా. నన్ను అనటానికి మాటలు, నాపై విసరడానికి రాళ్లు రెడీగా పెట్టి కూర్చున్నారు కదా. మీలాంటి నైవంచికల మధ్యలోకి రావటం నాది తప్పు. మృగాల మధ్యలోకి మనుషులు వస్తే ఇలాగే ఉంటుంది. సరే ఎస్ఐ గారు, హారం ఆయన దగ్గర దొరికినా ఆ దొంగతనం నేను చేయలేదు అంటున్నారు. నిజానిజాలు ఎలా ఉన్నా ఆయన మా వియ్యంకులే. అరెస్టులు అది ఏం వద్దు, వదిలేయండి. చెయ్యని దొంగతనం నాపై అంటగట్టింది కాక నాపై దయ చూపిస్తున్నావా? ఏం అక్కర్లేదు. ఈ కుట్రలోంచి ఎలా బయటపడాలో నాకు తెలుసు. ఎస్ఐ గారు, నన్ను అరెస్ట్ చేయండి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ. ఆ రోజు నేను ఈ గదిలో చేసింది ఈ రోజు అది చేయబోతోందా? దాని తల్లిని నేను చంపినట్టు ఇది నన్ను చంపబోతోందా? చీకటితో చలిమై చలిమై గుండెలు మండే కొలిమై కొలిమై చావనే ఉరుమై ఉరుమై మనిషే మారై కన్నులు రెండు ఎరుపై ఎరుపై ఓటమి ఎరుగని గెలుపై ఎరుపై పిడుగై పిడుగై పెంచిన వాడికి గొడుగై నెత్తుటి మార్గం తనది కంతుల వంత తనది శస్త్రం తనది శాస్త్రం వీడేరా బ్రహ్మాస్త్ర బ్రహ్మాస్త్ర బ్రహ్మాస్త్ర
వద్దు, చంపదు, నన్ను చంపదు, చంపొద్దు. వద్దు, అప్పుడే చావు దాకా వెళ్ళావంటే కళ్ళ ముందు మృత్యు కనిపిస్తుందా? నీ దరిద్రపు మెదడ్లో పెరిగిన పాపాల పుట్టలో విషనాగుల్లాంటి నీ ఆలోచనల్ని ఒక్కసారి గుర్తు చేసుకో. కొన్నాళ్ల క్రితం ఇదే హాస్పిటల్లో, ఇదే రూమ్లో, ఇదే బెడ్పై ఉన్న ఒక మనిషిని నువ్వు ఏం చేసావో గుర్తు తెచ్చుకో. నేనేం చేశాను? గుర్తొచ్చిందా? నేనేం చేయలేదు, నేనేం చేయలేదు. గుర్తొచ్చిందా? వచ్చింది. నేనేం చేయలేదు, నేనేం చేయలేదు. గుర్తొచ్చిందా? గుర్తొచ్చిందా? గుర్తొచ్చేదాకా ఈ మరణ మృదంగం ఆగదు. వచ్చింది, వచ్చింది. ఏం గుర్తొచ్చింది? నేను నువ్వు నేను నువ్వు ఏం చేసావో చెప్పు. వద్దు, వద్దు, వద్దు. మీ అమ్మను, మీ అమ్మని, మీ అమ్మని ఇలాగే ఇలాగే చెప్పాను. మళ్ళీ చెప్పు. మీ అమ్మను నేనే 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 చంపాను. ఒసేయ్, నన్ను చంపొద్దు. ఎందుకే? ఎందుకు చెప్పకూడదే? చెప్పు. నీది ప్రాణం, మా అమ్మది కాదా? నిండు 100 ఏళ్ళు బతకాల్సిన మనిషిని